పండగ కదా అని వాళ్ళు పిలిచారని ఇష్టమొచ్చినట్టు వాగేసి ఇష్టమొచ్చినట్టు తినేసి అందరి ముందు పరువు తీయకు. ఏం చేయమంటావు? ఏం చేసేది లేదు. జస్ట్ నన్ను ఫాలో అవ్వు, ఏం ప్రాబ్లం రాదు. రా. నిన్ను ఫాలో అవ్వాలా? ఎంత పొగరు చెప్తా. ఓకేనండి, నేను మళ్ళీ చేస్తాను. రండి రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను రాధా మనోహర్. ఇల్లంతా చాలా చక్కగా అలంకరించారు మ్యామ్, చాలా బాగుంది. బట్ ఒక్కటి తక్కువైంది. ఏంటి మనోహర్? ఇంటి ముందు ముగ్గు. ఏంటి రాదా, గుమ్మ ముందు చెప్పావు కదా, ఇక్కడ చెప్పవే. అవును మేడం. మేడం మీరేం కంగారు పడకండి. మా రాధకి ముగ్గులు వేయడాలు ముగ్గులోకి దించటాలు బాగా తెలుసు. అంటే ఏంటయ్యా? అంటే ఇప్పుడు మా రాధ ముగ్గులేసి నిన్ను ముగ్గులోకి లాగింది అంటున్నావా? అయ్యో, ముగ్గులోకి దించడం కాదు సార్, ముగ్గులు బ్రహ్మాండంగా వేస్తుందని చెప్తున్నాను. ఆయన తను ముగ్గులు వేయడంలో టాపర్. సార్ తను ఇంటి ముందు ముగ్గేయడానికి ఆశపడుతుంది, ముగ్గేస్తుంది సార్. అయ్యో, ఇంటికి పిలిచి పని చేయిస్తామా? పని వాళ్ళు చేస్తారులే. మేడం పండగ పూట సంబరపడుతుంది కదా, ముగ్గు వేయనివ్వండి. మీరు మా వాళ్ళు అనుకున్నప్పుడు ఈ ఇల్లు కూడా మందే కదా, మన ఇంట్లో మనం ముగ్గేయడం తప్పేంటి చెప్పు. మన ఇల్లు అన్నందుకు మా రాధకేదో కోపం వచ్చినట్టుంది, సారీ అండి. మనోహరా, మీరిద్దరూ నిజంగా ముగ్గుడు పిల్లలనా? అంటే ఎప్పుడు చూడు అండి గిండి గారు గీరు అంటుంటారు కదా. ఈయనొకడు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి వాగేసి ఇరికిస్తూ ఉంటాడు. రెస్పెక్ట్ అండి అది. రెస్పెక్ట్ ఇప్పుడంటే ఏమీ గీమే ఒసే గిసే అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు ఏమండి అని భార్య భర్తని, శ్రీమతి గారు అని భర్త భార్యని అంటూ బయట వారికి మా ఇల్లాలు అండి అని చెప్పేవాళ్ళు. ఒక బంధం నిలబడటానికి ప్రేమ ఎంత ఇంపార్టెంటో ఇద్దరి మధ్య రెస్పెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అది ఈ తరానికి అందించటానికి మేమిద్దరం ఇది ఫాలో అవుతున్నాం. ఏ మనోహర్, అంతే కదా? ఏదో తేడా ఉంది. అవును, ఫాలో అవుతాను. శబాష్ శ్రీమతి గారు, శబాష్, భలే సెలవు ఇచ్చారు. ఇలా సరసాలు. నొప్పి వస్తుందే. కావాలని టచ్ చేద్దంటే టచ్ చేస్తూనే ఉన్నావు, ఇప్పుడు టచ్ చేస్తావా? చెయ్యను, వదిలేసేవే. నేను చేతిస్తాను, నువ్వు చేతి. ఓకే మేడం, రాధ ముగ్గేస్తుంది, నేను వెళ్ళి చూసుకుంటాను. పద. భలే సరదా జంట కదా దేవకి.
అవును అవును సరదా జంటే. పదండి. సరసంగా పెళ్ళం నడుంగిచ్చినట్టు ఛాన్స్ దొరికినప్పుడల్లా కోపంతో నన్ను గిచ్చుతున్నావేంటే? చెప్తా చెప్తా. రాధగారు, ఏదో ఫ్లోలో జోక్గా అన్నాను కదండి, మీరు నిజంగా ముగ్గులేయడంలో టాపరేనా? స్కూల్ టాపర్. ఓహో, ఈ విషయం తెలియక అనవసరంగా ఇరికిచ్చానే. చా, ఏంటిది? అస్తమాన చుట్టూ ఉంటావు. వెనక్కి జరుగు. వెళ్ళు. రాను రాను ఈ రాత నన్ను మరీ దారుణంగా చూస్తుంది. మర్యాదే లేదు అసలు నా మీద. చెప్తా. వేసుకోండి, బాగా ముగ్గులు వేసుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. డిస్టర్బ్ చెయ్యాలి కదా. ఎక్స్క్యూజ్ మీ రాధ గారు, ఇక్కడే. డోంట్ టచ్. టచ్ చేయొద్దని చెప్పానా లేదా? ఓకే ఓకే, మీ ఇష్టం. అక్కడేదో అంటుకోవడం వల్ల చాలా అసహ్యంగా ఉన్నారు. సరే, మీ ఇష్టం. ఇంకా ఎక్కడ? ఇక్కడ 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 అక్కడ కాదండి, కొంచెం పైన. బా, అక్కడ కాదు, ఇక్కడ అండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అరే, అది కాదు, చూడండి. ఇక్కడ 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 అక్కడే. అది. ఏమైంది? అక్క, ముగ్గేమంటే మొహానికి కలర్ పూసుకున్నావేంటి? భలే వాడివయ్యా నువ్వు. తన చేత తనకే కలర్ పూయించావే. పగిలిన గ్లాసు నువ్వు వెలగని బలుపు నీ టెక్కదిరేలా నేను పేకాడేస్తా.